ఆపక బనాబో కొట్టాడా నిన్న? కొట్టున్నాడా? ఎన్నిసార్లు కొట్టున్నాడు? 2 సార్లు కొట్టాడు. దేంతో కొట్టాడు? మామూలు చేతితో కొట్టాడు. 2 సార్లు కొట్టున్నాడు. ఏ కారణం చేత కొట్టాడు? వెళ్ళిపోతే నుంచి ఇక్కడ నుండి వెళ్ళిపోయావు నువ్వు. వీటిని కానీ నేను చేయలేకపోతున్నాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతే కొడతారు. కొట్టాడు. ఇది చూడండి, అంటే చేయలేక వెళ్ళిపోతేనా మళ్ళీ అంటే ఇక్కడ ఈ వెట్టి చాకిరి చేయలేక వెళ్ళిపోతే నుంచి వెళ్ళిపోతే కొడతారు. అంతే కొట్టి ఏం తలరాదా సొక్క ఏదిరా వాళ్ళు చేయాలంటే ఫస్ట్ రావాలి. ఆపక బనాబో బాపట్ల జిల్లా ఈ పిల్లోడు నాన్న ఈయనే కదా? ఏం పేరు? ఈయన పేరు దుర్గా. ఎటారట ఈ ఫోటోలో ఉన్న మనిషి ఎవరు? మీ నాన్న? సరే ఇప్పుడు ఏమన్నా ఏంది ఊళ్ళో అన్నా ఏంటంట ఏం జరిగింది? రెవెన్యూ ఆఫీస్లో ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పిల్లల్ని పిల్లలే మేమా ఇక్కడ మాట్లాడండి ఎవరైతే ఏమైంది ఇప్పుడు దానికి మాకైతే మీరు వాళ్ళ పిల్లల్ని అడుగుతున్నారంట, పంపించట్లేదంట. మేమా? అవును, మమ్మల్ని ఎవరు అడగలేదు. ఇప్పుడు చిన్న మాట నేను అందాక వచ్చింది కదా, మీరు అటు వచ్చారు అట్టకి రాయండి. ఎవరిని తీసుకురమ్మంటారు? దుర్గారావుని. దుర్గారావు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చూసావా? అయ్యో కాదంటలేదండి. ఈమె ఎవరు? ఎక్కడ ఇస్తున్నారు? నేను కాదంటలేదండి, నేను చిన్న మాట నేను కాదంటలా. వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళ తాతోళ్ళు పెట్టారు. ఎవరు నీ దగ్గర ఎవరు పెట్టింది? పాములయ్య వాళ్ళిద్దరు. పాములయ్యను వాళ్ళ మామను అల్లుడు. ఇప్పుడు మాకేం అక్కర్లా. పాములయ్యను అల్లుడు అంటే ఇల్లానా? వాళ్ళ తాతలే. ఇప్పుడు నీ దగ్గర పెట్టిన పాములయ్యను ఇంకో అల్లుడు పేరు ఏం పేరు? ఆయన దుర్గారావు. దుర్గారావు పెట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీ దగ్గర? ఇలా ఇది మన దగ్గర 3 సంవత్సరాలు చేస్తున్నారు. ఈ పిల్లోడు చిన్న పిల్లోడు ఇట్లా బెటరా రారా? ఏంది సొక్కంతా జినిగిపోయింది వీడికి. ఇప్పుడు ఈ పిల్లోళ్ళు చదువుకునే వయసు పిల్లలు కదనా, మీరు ఈ గొర్రెలు మేపించుకోవడం తప్పని తెలియదా మీకు? సరేనా ఇప్పుడు ఆ విషయం అని కాదు. సరే ఇప్పుడు ఈడేళ్ళ దాకా ఒక మాట లైవ్ కాదు ఇదే విషయం. ఇప్పుడు చూడు ఇది ఏమన్నా సొక్కా ఉందా? నిన్న మేము వచ్చినప్పుడు సొక్కా కూడా లేదు. ఇప్పుడు ఈరోజు చిరిగిపోయిన గొడ్డలు వేసుకొచ్చారు వీడికి.
ఇప్పుడు ఈ చదువుకునే పిల్లకాయలని వేసుకోవడం మీకు సరే, శిక్ష అన్నా. తప్పు అని తెలుసా తెలియదు అన్న ఇప్పుడైతే మాకేం అవసరం చిన్న మాట విను. విషయం చెప్పేదినా ఇది తప్పు అని తెలియదు ఇప్పుడు అది ఆ సంగతి ఆ నాన్న తెలవాలి. మీకు తెలియదా అని అంటున్నా వాళ్ళ నాన్న సరే మా యానాదులంతా వెట్టి చాకరికి గురి చేసుకుని బలైపోతుంటారు. ఇప్పుడు మీరు ఒక సంసార పద్ధతిగా ఉండాలి కదా, మీకు తెలియదా ఈ చిన్న బిడ్డను మనం గొర్రెలు మేపించుకొని ఇబ్బంది పెట్టి ఈడ పాములు లేస పురుగులు ఆడ పెట్టుకుంటే ఇటు ప్రాణం పోతే ఏమవుతుందని బిడ్డలు. ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఇద్దరు. ఎంత వయసు ఉంటుంది? వాళ్ళు ఎంత పిల్లలు అంటుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గొర్రెలు కాడ పెట్టుకున్నా చదివిస్తున్నారా? వాళ్ళ ఇంటికాడ ఉంటున్నారు. చదువుతుంటే బొట్టు పిల్లలు. సరే ఇంకా చదువు కూడా పోలా. ఒకవేళ ఎదిగితే గొర్రెలు కాడ పెట్టుకుంటావా చదివిస్తావా? సరే ఇప్పుడు మేము మలేసుకోవట్లు అట్టే అన్నా అందాక అవసరంలా అని ఒక మాట ఇప్పుడు అందాక అవసరంలా. ఇప్పుడు వీళ్ళ నాన్న ఉన్నాడు అంటున్నావు కదా, నాన్న వచ్చేస్తే అక్కడ కానీ తీసుకెళ్ళిపోను. వీళ్ళ నాన్న రాడు ఇప్పుడు. వీళ్ళ నాన్న అంటే ఆడికి వస్తారు. ఎక్కడికి? ఆడే పోలీస్ స్టేషన్కి వస్తారు. పోలీస్ స్టేషన్కి వస్తారు. ఏ పోలీస్ స్టేషన్కి? ఆర్డీఓ గారు కంప్లైంట్ ఇచ్చున్నాం కదా, మేము ఆర్డీఓ గారికి తీసుకెళ్తాం. వాళ్ళు మాట్లాడతారు. మీరు పోలీస్ కేసు కావాలంటే పోలీస్ కేసు అవుతుంది, లేదు మాకు ఎందుకంటే మీ పిల్లల్ని విడిచిపెట్టేస్తాం అంటే వాళ్ళు డబ్బులు గిబ్బులు కావాల్సి వాళ్ళ కట్టిస్తున్నాం. వీళ్ళు పెద్దోళ్ళు అర్థమైందా? ఆడ మాట్లాడతాం మిమ్మల్ని పెట్టి. సరేనా ఇప్పుడు అక్కడికే రామను. ఇప్పుడు నేనేం అంటే ఇప్పుడు ఆడకి రామంటే ఆడికి వస్తాం, మేమే తీసుకొస్తాం. మీ దాకా అవసరంలా. ఈ పిల్లల్ని తీసుకొస్తారు. మేము తీసుకొస్తాం. అభ్యంతరమే లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తాం. వస్తాం ఆగానా? ఇప్పుడు ఏం వస్తాంగా ఆడికి వెళ్ళాం మేము. ఇప్పుడు దొంగతనంగా దొంగతనం కాదన్నా నువ్వనే అంటే దొంగతనం మేము తీసుకొచ్చుకోవాలా? ఓకే నేను చెప్పేది. ఇప్పుడు ఈ పిల్లల్ని మా తోటి పంపించమంటావు? పంపిస్తామంటలేదన్నా. ఇప్పుడు ఆడికి తీసుకెళ్ళి ఆడికి తీసుకొస్తాం. నువ్వు ఎక్కడ నా నెంబర్ ఇస్తాం? తీసుకొచ్చేది కాదు, మిమ్మల్ని మేము తీసుకెళ్తాం అన్నా. మా నెంబర్ ఇస్తాం. నువ్వు ఎక్కడ తీసుకురామంటే మీ నంబర్లు మా దగ్గర ఎక్కడ తీసుకురా అక్కడ తీసుకొస్తాను. అసలు దాని గురించి ఏం అవసరం లేదు. 2 నెలల నుంచి చదువుతున్నాం మేము, దాదాపు నెల నుంచి. ఆడ బోర్డు స్కూల్ దగ్గర ఉన్నారంటే అక్కడ లేరు. తర్వాత నిన్న వచ్చాం. మాకు ఎంత ఇది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి మాకు దాదాపు నెల పైన అయిపోయింది. మేము తిరగని చోట్లేదు. ఆ బోర్డు స్కూల్ కాడ ఉన్నారంటే బోర్డు స్కూల్ కాడ నిన్న లేరు. తర్వాత మనం మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు దాని గురించి అవసరం మీరు దాని ఇప్పుడు దీని కాడ ఏమన్నా వీడియో లైవ్ దాకా అక్కర్లేదు. మీవే చెప్పాడు వీళ్ళంతా ఓకే మాకు తెలుసు. నేను ఒకరోజు ఫోన్ చేసా కదా నీకేనా? నాకు ఆయన ఇచ్చిన కంప్లైంట్. సరే ఇప్పుడు నాకైతే అవసరం లేదన్నా. ఇప్పుడు మనకి డబ్బులు ఇచ్చున్నాం, దాన్ని మాట్లాడుకుని తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు అంతే, దాని గురించి అభ్యంతరం లేదన్నా. ఇప్పుడు మీరు ఎంత ఇచ్చున్నారు నా డబ్బులు? మేము ఎంత అది తీసుకునే ఉన్నాడుగా. ఇప్పుడు కంప్లీట్ ఇచ్చినాడు, డబ్బులు ఇస్తున్నాడుగా, చదువుతాడుగా. ఈ పిల్లోడికి ఇచ్చారు మీరు డబ్బులు? నాన్న తీసుకున్నాడు అన్న. దేనికి ఇచ్చారు అంటున్నాడు? అదే జీతాన్ని పెట్టుకున్నాడు. ఈ పిల్లోని జీతాన్ని పెట్టుకునేదానికి డబ్బులు ఇచ్చారు అంతే. చిన్నపిల్లకాయలను పెట్టుకోకూడదు కదా గొర్రెల కాడ అన్న. అదేదన్నా మైండ్ అయితే తిరిగిపోయిన తర్వాత పెట్టుకుంటే అది ఒక లెక్క. సరే అన్న. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాకేమన్నా అంత అవసరంలా. నాకు గొర్రెం లేవు కదా, పెట్టారు. మేము బాగానే చూసాం. దాని గురించి మేము చూస్తలేము. ఆయన అడగండి. చూసేదన్నా ఇప్పుడు ఈ చొక్కా ఉందా? అన్న చొక్కాలు ఇదిగో నా బండి ఎక్కించుకెళ్తా. ఒక్క మాట నా బండి ఎక్కించుకెళ్తా అన్న. ఒక్క మాట అన్న, నా మాట నా బండి ఎక్కించుకెళ్తా. పిల్ల నేడు వదిలిపెట్టి వెళ్తాం. నా బండి ఎక్కించుకెళ్తాను. వాళ్ళు ఈ గుడ్లు ఎన్ని గుడ్లు ఉండయో ఇంటికి వెళ్దాం. నువ్వు చూద్దు అంటే మేము వేసుకోవద్దు అన్నాము. అది ఆడేసుకోవట్లేదు. అడుగు అది ఎన్ని గొడ్లు ఉన్నాయి కాదు. ఇప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్లలు మనం శుభ్రంగా ఉంటాం చూడాలి కదా అన్న. నీకు దాన్ని ఏం చెప్పేది అసలు ఆడ గుడ్లు ఎన్ని ఉండయో నువ్వు చూద్దురా. అది దాని గురించి అంతే కానీ ఏం లేదు. ఇప్పుడు ఏందన్నా, ఇప్పుడు ఈ పిల్లల్ని మేము తీసుకెళ్తున్నాం. తీసుకెళ్ళంటే వాళ్ళకి వచ్చి చెప్తున్నా చెప్పు. తీసుకెళ్ళంటే మేము ఇళ్ళకి తీసుకోపోవాలి. నేను ఒక అధికారులు గొప్ప చెప్తాం. అర్థమైందా? మీరు నంబర్ ఉంది కదా, మా నెంబర్ నెంబర్ దాకా మేమే తీసుకొస్తాం. మీరు తీసుకొచ్చేదానికి కుదరదు. మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని మేము పోలీస్ స్టేషన్ తీసుకోపోతే లేదా ఇక్కడే ఫోన్ చేస్తాం. సార్ పోలీస్ స్టేషన్కి వెళ్దాం పైన అట్లా ఉండి మరి ఏమంటే కర్లపైన వెళ్దాం. కర్లపైన వెళ్దాం పైన వెళ్దాం పా. అన్నాలు చెన్నై మేము వస్తాం. ఇప్పుడు నువ్వు
మీకు ఇప్పుడు మీరు తీసుకొస్తారు, మీరు మీరు తీసుకొచ్చారు. బొరుగుడ్డ ఉన్నవేంది అవి గురిలో బొరుగుడ్డ ఉన్నారా మీరు మంచిగా లేకుంటే ఎవరున్నాయి అదే పెట్టాడు అడుగు వాళ్ళ నాన్ననే అడుగు వాళ్ళ నాన్న పెట్టి వదలమని చెప్తాను. వాళ్ళ కింద కూడా కేసులు పెడతాము. వాళ్ళ కన్న తల్లిని కూడా వదలము. అందరూ వస్తారు, తీసుకురానా అందరూ వస్తారనా? మరి అంత తీసుకురా. నువ్వు ఆ రోజు నువ్వు ఉండవు నా దగ్గర, ఎక్కడ నువ్వు నా దగ్గర వచ్చావా? నీ ముక్కు మా నాకు తెలుసా? తెలీదు. తెలియదుగా. అప్పుడు వాళ్ళు పొద్దున్న వస్తారు తెలుసు కదా అన్న. నువ్వు కాదంట్లో, నువ్వులేం కాదంట్లో. యానాది మహా రాష్ట్ర అధ్యక్షుడు నువ్వు కాదని గిరిజన నిరుపేద యానాదులు చైతన్యవంతులు చేయడం. ఏమండి బిడ్డల నువ్వు ఏ అధ్యక్షువే నేను కాదంటలా. ఇప్పుడు నువ్వు అధ్యక్షువే నేను కాదంటలా. నువ్వు మంచోడు ప్రెసిడెంట్ పో లేదా నెంబర్ కాదంటలా. చెప్పండి. ఇప్పుడు ఆ రోజు వీళ్ళ తండ్రి పెట్టాడు మా దగ్గర. ఇప్పుడు ఆ తండ్రి ఇప్పుడు మాపటి రామ ఇప్పుడు ఆ నెంబర్ ఇచ్చారు ఇంకో మాపటి రామనండే వచ్చే లెక్క చూసేసుకుని తీసుకెళ్ళిపోమని. ఇప్పుడు మేము రావడం కారణం వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్లేలాక మేము రావాల్సిన పని ఉండేది కాదు కదా. నేను పంపించలేదు అంటలేదుగా. నేను పంపించలేదే నువ్వు బాధపడాలి. నేను చెప్పేది పంపించేవాడిని కాదు. ఇప్పుడు వాళ్ళు వస్తారు, అందరు వస్తారు. మిమ్మల్ని కూర్చోబెట్టుకొని ఇప్పుడు నీ బోటు సంబంధిత అధికారులు అన్న ఏ సంబంధం లేదు దీంతో, అసలు ఏం తేడా లేదు. ఇప్పుడు నీకు ఆ పిల్లడు కావాలనే అప్పుడు ఇంత మీటింగులు చదివించాలి, అభివృద్ధి చెందాలి. కాదంటలేదన్నా, పిల్లలు కావాలంటున్నారు కదా. నేను ఏరే సాట నీకు బోటు గడికి డబ్బులు ఇప్పించాలి, ఎంత ఇప్పించావు? వడ్డీ పూర్వంగా 20,000 ఇప్పించా. మరి నేను దగ్గర వాడుకున్నాడు లెక్కలు చూసేసుకుని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళిపోవాను. డబ్బులు కట్టి పిల్లల్ని తీసుకెళ్ళిపోవాను. 20,000 కట్టి అసలు ఎంత అయితే అంతా నాకు వెళ్తే నాకు లేదా అడిగి వెళ్తే అడిగి ఇచ్చేసి తీసుకెళ్ళిపోవాను. అప్పుడు దాకా మీ పిల్లకాయలు నీరు అంటావు అన్న. మేము ఆడికి తీసుకెళ్తలేదు కదా, మేము ఊరు తీసుకెళ్తే నువ్వు బాధపడాలి. నువ్వు కాదంటలా గొర్రెలు మేపించుకుంటావు తీసుకెళ్ళి తీసుకెళ్ళి నువ్వు వాడు తీసుకురావని తీసుకొస్తాం. నువ్వు కర్లపాలు తీసుకురావని తీసుకొస్తాం. ఎక్కడ తెల్లవారిపాలు తీసుకురావని వాళ్ళ ఇంటి తీసుకురావని వాళ్ళ ఇంటి తీసుకొచ్చి అప్పుడు మీరు ఇప్పుడు పిల్లలు మాకు ఇస్తారా, మీరు వస్తారా? అయ్యో ఇప్పుడు వాళ్ళు పొద్దు నా పిల్లలు కాదండి, ఆయన పైసలు వాళ్ళ తల్లిదండ్రి నా అమ్మ నాన్న. పోలీస్ స్టేషన్ పదమా మా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి కదా, ఫోటో తీసుకో. ఐడియా కార్డులు ఎన్ని కార్డులు మాకు వద్దు, మా కార్డులు పోనీ మాకు తెలియదు. సరే ఇప్పుడు పిల్లలు మీరు పంపిస్తారు కదా, పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఇదిగో ఇక్కడ నుండే పోలీసులు ఎక్కడ నుండే వెళ్దామండి. ఏమైంది? తీసుకెళ్ళి ఆడప్ చదువుతామని నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు అలాంటి ఒక మాట చెప్పి అన్న మాకు, అలాంటి ఒక మాట చెప్పి మాకు. మీకు విషయం అర్థం కావట్లా. మీకు నువ్వు అసలు ఏం మాట్లాడి మాకు అర్థం అవుతలే. మొత్తం వస్తారని అట్ట కాదంట్లా. ఇప్పుడు వాళ్ళ నాన్న నువ్వు ఎవరు నాకు తెలియదు, నీ ముక్కు మా నువ్వు తీసుకెళ్తాను నా పరిష్కారం ఏంది? నీ ముక్కు మా నాకు తెలుసా? అలా అంతా చెప్పి నాకు నువ్వు తీసుకెళ్ళిపో. మాయేనండి వెళ్తాం, మేము ఊళ్ళోకి వెళ్ళిపోతున్నాం. లేక తోలికెళ్తాంలే, తోలికెళ్తానండి. ఎప్పుడు వీళ్ళు తోలికెళ్తాం. మొన్న ఏం చెప్పారు, 2 రోజులు తీసుకెళ్తా ఉన్నారు. వెళ్ళిపోతాం. ఇప్పుడు నువ్వు నాకు తెలవదు, నా దృష్టిలో కాదంటలా. అలా అంతాను ఎవరితో ఒక మాట చెప్పి మాకు అలా అంతా చెప్పి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోతాను. అలా అంత ఒక మాట చెప్పి అన్న, ఏమండి మేము పిల్లల్ని తీసుకెళ్తున్నాను, తీసుకెళ్ళిపో. వాళ్ళ నాన్న మంచోడు అయితే ఇప్పుడు మీ కాడ పెడతాడా? వాడికి మందు పోపించి పారేసి మీరు మొన్న నువ్వు ఊరికి మందులు మాటలొద్దు మనకి. అలా తాగుతాడు ఎవరొద్దు. ఇప్పుడు తీసుకెళ్తున్నావు కదా, అలా ఒక మాట చెప్పి మాకు తీసుకెళ్ళిపో. అలా ఒక మాట చెప్పి మాకు. ఇప్పుడు ఈ పిల్లల్ని మాకు ఇక్కడ వాళ్ళని చదివించేదానికి పంపించారు. ఇప్పుడు అన్న నువ్వు పంపించుకో, తీసుకెళ్ళమంటాగా. అలా ఒక మాట చెప్పి మాకు. నువ్వెవరో నాకు తెలవదు, అలా దగ్గర పెట్టాడు. ఒక మాట నాకు అలా అంతా చెప్పి తీసుకెళ్ళిపో పిల్లని. ఒక మాట అలా అంతా నాకు చెప్పి. యాడికి వెళ్ళానా, యాడికి వదిలిపెట్టి ఇప్పుడు యాడికి వెళ్తాడు? ఎవడు వెళ్ళడుగా. మేము అట్లా దాచిపెట్టుకుని దాంగో పెట్టుకోవాలి అంత అవసరంలో మాకు ఎందుకు? వాళ్ళ పిల్లలు కాదన్నప్పుడు వాళ్ళ పిల్లలు తీసుకెళ్తాడు. ఏమైతే నమస్కారం మేడం. ఇక్కడ ఏ ఊరు మీద? గుడిపూడి మేడం. గుడిపూడి కర్లపాలెం మండలం. గుడిపూడి కర్లపాలెం మండలం.
కర్లపాలెం మండలం కర్లపల్లి మళ్ళీ కర్లపాలెం బాపట్ల జిల్లా. మేడం గుడిపూడి వచ్చి ఒక డొంక ఉంటుంది మేడం, కాలువ. ఇది కాలువ పేరు ఏం పేరు? వంతుని కానీ ఏదైనా ఇక్కడ వంతుని కాలువ ఉంది మేడం, తుంగభద్ర అంట. తుంగభద్ర తుంగభద్ర కాలువ. సమస్య ఏం లేదు మేడం. ఇక్కడ చిన్నపిల్లలు ఒక 8 సంవత్సరాల అబ్బాయి ఒకడు, ఒక 11 సంవత్సరాల అబ్బాయి ఏంటంటే గొర్రెలు కాడ వెట్టి చాకరీ చేపించుకుంటున్నారు. ఇది వాళ్ళ నాన్న వాళ్ళు మాకు కంప్లైంట్ ఇచ్చారు. మాది వచ్చి పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు సౌటూర్ సేనయ్య. కన్సల్ట్ పోలీస్ స్టేషన్ వచ్చి కర్లపాలెం మేడం. ఇక్కడ వాళ్ళు ఏంటంటే పిల్లల్ని ఇవ్వట్లేదు. ఎవరి పేరు మేడం? నా పేరు చౌటూరు శ్రీనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుల్ని. నా పేరు చౌటూరు శ్రీనయ్య. ఓకే. అవును మేడం, పిల్లల్ని పంపించట్లేదు వాళ్ళు. వాళ్ళ నాన్న వాళ్ళు ఏంటంటే మా పిల్లల్ని ఇడిపించమని చెప్పి మాకు కంప్లైంట్ ఇస్తున్నారు. ఆర్డీఓ ఆఫీసులో కూడా కంప్లైంట్ ఇస్తున్నారు. చిన్న పిల్లలు మేడం, వీళ్ళు మద్యానికి అలవాటు చేస్తున్నారు మేడం. మద్యానికి గంజాయికి అలవాటు చేసేసి వాళ్ళని పిల్లల్ని ఏంటంటే వీళ్ళు అనుకూలంగా పెట్టుకొని వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా చదువుకునే పిల్లలు మేడం, చిన్నపిల్లలు. వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం మేడం. వాళ్ళు కూడా ఏదైనా ఇదైతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తాం. కాదు మేడం, వాళ్ళు నాకు చెప్పున్నారు, మాకు వీడియోలు కూడా ఉండే. వాళ్ళ తండ్రి వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నారు. ఓకే. మేమా? ఎందుకు? పోలీసు వాళ్ళు రమ్మని మీరే కదా, వాళ్ళే వస్తున్నారు. మీరే కదా పోలీసు వాళ్ళు రమ్మని. మేము రామన్నామా? మరి ఇప్పుడు మేమేం చేస్తాం? అంతే కదన్న, మేము అందా నీకు అర్థం అవదలా. ఇప్పుడు పిల్లలు తీసుకెళ్ళిపో వాళ్ళ నాన్నలతో మాట చెప్పి మీ లోడు మాది కదా. ఇప్పుడు అలా మీకు కంప్లీట్ ఇచ్చారు కదా సార్, ఇదిగో అలా మీకు కంప్లీట్ ఇచ్చారు కదా. ఇప్పుడు తీసుకెళ్ళిపో. పిల్లోడైతే మాకు అవసరం. నీతోటి నువ్వు ఊరికి మాట నాన్న, పిల్లోడైతే మాకు అవసరం. మేము తీసుకెళ్ళేది ఇలాగా మేము వాళ్ళు తీసుకెళ్ళి మేము వెట్టి చాకరీ చేపించాం కదా. చెప్పమంటే ఇప్పుడు మీకు ఆర్డీఓ రేపల్లి ఆర్డీఓ ఫోటో చూస్తారు కదా మీరు. అన్న మా రేపల్లో బాపలు మాకు అవసరం లేదన్న. నేను చిన్న మాట మాకైతే అవసరంలా, మాకైతే పిల్లోడు అవసరంలా. అలా ఒక్క మాట చెప్పి తీసుకెళ్ళిపో. అదేనా ఇది? ఇప్పుడు వాళ్ళు వస్తారు కదా పోలీసు వాళ్ళ ద్వారా మేము తీసుకెళ్తాం. మీరేం చేస్తారంటే మీరు వాళ్ళు అందరూ నా దగ్గర పిల్లలు పంపిస్తాం, అక్కడ మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీకు ఇవ్వనన్న ద్వారా పోలీసు సెక్యూరిటీ ద్వారా మేము వెళ్తాం. ఇప్పుడు ఈ పిల్లలు తీసుకొని తర్వాత మిమ్మల్ని వాళ్ళని పిల్లలు పంపిస్తారు. ఇదేంటంటే పోలీసులు దృష్టికి మీరు తీసుకెళ్ళారు, తర్వాత మేము తీసుకెళ్ళాలని చెప్పి చెప్పుకోబోకండి. అది విషయం. వాళ్ళ సెక్యూరిటీతో మేము తీసుకెళ్తాం. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తాం. మీరు వాళ్ళు చెప్తారు పోలీసు వాళ్ళు, మేము వస్తాం, మేము స్టేషన్కి వస్తాం. వాళ్ళ అమ్మ నాయన పట్టుకొని మేము వస్తాం. అప్పుడు మిమ్మల్ని పిల్లలు పంపిస్తాం, మీరు మాట్లాడతాం. ఇప్పుడైనా ఈ వయసు పిల్లల్ని గొర్రెలు కాడ పెట్టి వాళ్ళ అమ్మ నాన్న పెడతామంటున్నారు. కాదని చెప్పాలి. ఆ మైండర్ పేరుకోకుండా మీరు చెప్పుకోవటం కరెక్టైన అవసరం కాదు. ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారని చెప్పేసి, వాళ్ళు డబ్బులు అడిగారని చెప్పేసి మీరు చెప్పుకోవటం చాలా తప్పు. ఏందన్నా ఎంతమంది పిల్లకాయలు చచ్చిపోతున్నారు తెలుసా? ఎంత కంప్లైంట్లు ఉన్నాయా? పిల్లల్ని తీసుకుపోయి చంపేసి, ఇప్పుడు వాడు అటు పోతా ఉంటే ఈ పిల్లల్ని తీసుకుపోయి ఆడేస్తే బూడ్చి పెట్టేస్తున్నా, వాళ్ళ పిల్లలు పారిపోయారని చెప్తున్నారు. బాతులు కాడ ఒక ఆడపిల్లని చంపేశారు. ఎన్ని కేసులా? నాన్ బుల్బుల్ కేసులు దిగిపోయి మొత్తం జైల్లో దిగి ఉన్నారు. వాళ్ళు ఎరుగులు అంటే మా ఎస్టీ క్యాస్ట్, ఎరుగుల క్యాస్ట్, ఎరుగులో కూడా ఆడలు కూడా తీసుకుని నాన్ బుల్బుల్ కేసులు చేసేస్తున్నారు. వాళ్ళు ఎన్ని టీవీలు ఎన్ని తాపాలు పెట్టి చెప్తున్నారు తెలుసా? అదే ఇప్పుడు మన కాలంలో ఇప్పుడు
పిల్లడు వాళ్ళు కావాలంటున్నారు తీసుకెళ్ళిపోయి మనం ఏమంటలేదుగా. ఇప్పుడు నువ్వెవరో నాకు తెలియదు కానీ అది నేను ఏదో అంటలే మిమ్మల్ని. ఇప్పుడు మిమ్మల్ని ఏదైనా చూసుండి లేదంటే ఏదైనా ఎరుగుండే వాళ్ళు అయితే అనుకోవచ్చు. ఎస్సీ ఆఫీసుల్లో ఆర్డీ ఆఫీసుల్లో ఉంటాం నిజమైనా, లేదంటే స్టేట్ వైడ్లో తిరుగుతుంటాం. ఒకటని కాదు, మా గిరిజన నిరుపేద యానాదుల్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, హెల్త్ కార్డు, జాబ్ కార్డు లేని వాళ్ళకి తీసిచ్చుకుంటూ వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చుకుంటూ ఇలాంటి పిల్లల్ని చదువుకు అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ నాన్నోళ్ళు వ్యవస్థ ఇది అయిపోయింది. వాళ్ళు పిల్లల్ని బాగా చేస్తే కదా ఈడు బిడ్డ పాపతో వాడు ఆరోగ్యంగా బతికి ఒక యానాది వ్యవస్థ బాగుపడుతుంది. లేదంటే సర్వనాశనం అయిపోద్ది కదా. ఇప్పుడు ఎంత 2005 ఇంత జనరల్ నేషనల్లో కూడా ఈ బిడ్డకి ఇప్పుడు ఇది చేసుకుంటే ఈరోజు పరిస్థితి ఏంది? లాక్కెళ్ళిపోతాయారా? అడిగేదానికి సమాధానం చెప్పు. వాడికి ఏం తెలిసే చెప్తాడా? అట్లా ఈ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు ఎన్ని చట్టాలు వచ్చి ఎన్ని హక్కులు వచ్చినాయి మీరు కూడా తెలుసుకోవాలి. ఒకరని కాదు, ఓయమ్మ చిన్న విషయం కాదు. మాకెందుకు నిన్న చూసారు త్వరలతో కూడా వాచిపోయింది. కనీసం 4 రోజుల నుంచి జరుగుతున్నాం. ఆ బోర్డు స్కూల్ కాడ ఉన్నారని చెప్పారు. ఆ బోర్డు స్కూల్ కాడ వెళ్తే అక్కడ ఖాళీ చేశారు. నిన్న అక్కడ ఉదయం నుండి మా బళ్ళు ఆడబెట్టి ఏడబెట్టి ఎక్కడే ఎందుకన్నా అమ్మాయి ఇచ్చినప్పుడు మేము కేకేసం పలకలేదుగా. ఎక్కడ ఆ అమ్మాయిని అడుగు. ఏది ఆ రోజా? అడుగు అమ్మాయిని. ఆ రోజు కూడా వెళ్తా ఉన్నాడు. ఆమెను అడుగు, అమ్మాయిని అడుగు. మీరే ఉన్నారు ఆ రోజు? అమ్మాయిని అడుగు. మీరే మేము మీరు అనుకోని అసలు వాళ్ళు అనుకుంటే మేము అప్పుడే మాట్లాడేస్తాం. తీసుకెళ్తాం ఎందుకు? ఎక్కడ చూసి నేను అటు ముందుకు వచ్చాను, అడుగు ముందుగా. అవును మీరే నుండి ఆ రోజు. మేము వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారో మేము అక్కడ చూపించొద్దా? ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నారో అధికారులు చూపించాలి. మా ఇష్ట ప్రకారం మేము పట్టుకోలేదు, మాకు కుదరదు కదా. అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవాలి. అధికారుల దగ్గర నుండి మేము ఇక్కడికి ఇన్ఫర్మేషన్ నాకు అవసరం. ఇప్పుడు మేము వద్దంటే మీరు ఇన్ఫర్మేషన్లు టార్గెట్లు ఎన్ని పెట్టుకోవాలి, మాకేం కాదంటలా. మీ పిల్లలు మీరు కావాలన్నారు కదా, మీ పిల్లలు మీరు కావాలన్నప్పుడు వాళ్ళ నాన్న ఒక మాట చెప్పింది. ఏమైంది ఇప్పుడు వాళ్ళ నాన్న మీ యానవారిలో లేడా? ఉన్నారు వాళ్ళ నాన్న ఒక్క మాట చెప్పి అయ్యో ఇవన్నీ ఉండవు.